ఈ శారీస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండ్ అయ్యేవి. అంటే హాఫ్ అండ్ హాఫ్ శారీస్, లంగావోణి చీరలు అనేవాళ్ళం కదా అవి. అంటే ఇదేంటంటే ఒక హాఫ్ కలర్, ఇంకొక హాఫ్ ఓణి పట్టు ఇంకొక కలర్ వచ్చేది. ఇది అలాగే తీసుకున్నాను నేను. ఫుల్ హెవీ వర్క్ శారీ అనమాట. చాలా బరువుగా ఉంటుంది. అండ్ నేను వన్ టైం కట్టినట్టున్నాను అంతే. ఎందుకంటే ఇది బాగా బరువుగా అనిపించి దిగిపోయినట్టుగా అనిపించేదనమాట శారీ కట్టినప్పుడల్లా. అందుకనే నేను అసలు కట్టేదాన్ని కాదు. ఇప్పుడైతే దీన్ని రీయూజ్ చేద్దాము అనిపించిందనమాట. అంటే దీంతో మా అక్క వాళ్ళ పాపకి లెహెంగా ఏమైనా స్టిచ్ చేద్దాము అనిపించింది. అందుకనే నేను దీన్ని మొత్తం రిమూవ్ చేసేసాను. అంటే ఫాల్ కూడా వేపించలేదు అప్పట్లో. ఇలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మొత్తం కూడా తీసేసాను. అండ్ అంచు కూడా ఏంటంటే ఈ అంచు వచ్చింది. దాని తర్వాత ఇంకొక చెమ్కీస్‌లా ఉంది. ఆ అంచు వచ్చింది. తర్వాత పైపింగ్ కూడా ఉంది. బ్లాక్ పైపింగ్. ఇవన్నీ కూడా వేరే వాటికి యూజ్ చేద్దామని మొత్తం కూడా చాలా నీట్‌గా సెపరేట్ చేసేసాననమాట ఏ పార్ట్‌కి ఆ పార్ట్. అండ్ ఇక్కడ మనం లెహెంగా అదంటే ఈ క్రీమ్ కలర్ పార్ట్‌కి ఏంటంటే కిందంతా ప్లెయిన్‌గా వచ్చింది. ఎందుకంటే అక్కడ అంచు ఉంది కదా! ఆ అంచు ఉందనమాట. నేను దీన్ని ఏం చేశాను అంటే లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టాననమాట. అది కట్ చేయలేదు. ఎందుకంటే తర్వాత యూజ్ చేయొచ్చు కదా అని. ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంది. ఈ హ్యాండ్స్ అనేవి అంటే ఈ షోల్డర్ పార్ట్ అనేది ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది. అందుకనే నేను ఇలా ట్రై చేశాను. పెప్లమ్ టాప్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో చెప్పండి.